ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన భయానకమైన అడవి అని చెబుతారు. రాత్రిపూట ఈ అడవి నుంచి ఏడుపులు శబ్దాలు వినిపిస్తాయి. అంతేకాదు, ఈ అడవిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని నమ్ముతారు. ఈ అడవికి వెళ్ళేవారు ఆత్మహత్యలకు పాల్పడతారని చెప్తారు. ఈ అడవికి వచ్చిన వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సమాచారం. అందుకే ఈ అడవిని దెయ్యాలు అత్యంత రహస్యమైన అడవి అని అంటారు. ఈ అడవి టోక్యో నుండి 2 గంటల దూరంలో ఉంది. ఈ అడవిలో దెయ్యాలు ఉంటాయని చెప్తారు. దెయ్యాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ అడవి సమీపంలో వెళ్ళాలంటే భయంతో వణుకుతారు. ఈ రహస్యమైన అడవిని ఆత్మాహుతి అడవి అంటారు. ఈ అడవి జపాన్లో ఉంది. ఈ అడవిలో తరచూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ పచ్చటి అడవి చూడ్డానికి అంతులేనిది. అడవిలోని నిశ్శబ్దం కూడా ఒక భాగంగా భయపడుతుంది. ప్రపంచంలోని అత్యంత రహస్యమైన భయానకమైన అడవిలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారని చాలామందికి తెలియదు. ఈ అడవి వెనుక రహస్యం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సూసైడ్ పాయింట్ అంటారు. ఈ అడవి గురించి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపంలో చెట్లు వందలాది బొమ్మలతో కట్టివేయబడి ఉంటాయి. దుగుర్పాటు కలిగించే భయానక సినిమా శైలిని కలిగి ఉంటాయి. ఈ ద్వీపంలో నివసించే ఏకైక వ్యక్తి డాన్ జూలియాన్ సంటానా. 50 సంవత్సరాల క్రితం అక్కడి కాలువలో ఒక అమ్మాయి మృతదేహాన్ని చూశాడు. అతను అదే నీటిలో తేలుతున్న ఒక బొమ్మను కూడా చూశాడు. 2001లో డాన్ కూడా చనిపోయాడు.